పితా పుత్ర పవిత్రాత్మ నామమునా రావయ్యా యేసు రాజా, స్వస్థత మాకు ఇవ్వుటకు త్వరపడి రావయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు ఉడకములో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క విన్నపమును ఆలకించమని, మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు పాడే పాటలో మహిమ కలిగి దేవుడు వారికి స్వస్థత అనే గొప్ప వరంను ప్రసాదింపచేయాలని భక్తితో మనం ప్రార్థన చేయబోతున్నాం. టుడే వీ హ్యావ్ టేకెన్ అ సాంగ్ ఆఫ్ హీలింగ్. వి కాల్ అపాన్ గాడ్ యాజ్ God who is son of David and ask for a special healing for the retreatants who are attending the Telugu retreat and for all of you. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా ప్రభువుకు అర్పించుకుందాం. అనుదీప్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు, అలాగే కుమారుడు కుమార్తె మంచి ఉద్యోగం, H1B వీసా వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, చెయ్యి పండ్లలో ప్రభు తోడుగా ఉన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు బి భాస్కర్. అనుదీప్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ మైటీ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆకాష్కి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, అవినాష్ మంచి జీవిత భాగస్వామి కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు పునీత అంతోని వారి ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పాల్, వెంకట్, మనీషా, బాలా, అవినాష్, ఆకాష్ కుటుంబం. అలాగే ఓ ఆంథనీ ఆనంద్ 10వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఓ జోసఫ్, స్వర్ణలత, జెస్సీ. ఓ ఆంథనీ ఆనంద్, హ్యాపీ బర్త్డే టు యూ as you celebrate your 10th birthday. శిరోమణి షాప్ అభివృద్ధి కొరకు వెంకటేశ్వరులు జాబ్ పర్మనెంట్ అగినట్లుగా, నవీన్ బీటెక్ 3rd ఇయర్ చదువుతులలో మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఉడుమల ప్రేరణ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు యు కిరణ్, ప్రీతి కుటుంబం. ఉడుమల ప్రేరణ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ మైటీ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఎం జార్జ్, లూర్ద్ మేరీ కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు వారి కూతుళ్ళు, అల్లుళ్ళు, కుమారులు, కోడళ్ళు, మనమలు, మనమరాండ్లు ప్రభు దీవించినట్లుగా, మధు కోర్టు కేసు నుండి విడుదల, పొలం కేసు నుండి విడిపింపబడినట్లుగా, అప్పు సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రాజు జాన్సన్ కుటుంబం దివ్యకారుణ్యమూర్తి చేసిన మేలులకు కృతజ్ఞతగా, మరియు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందుకున్న మేలులకు, మరియు గత సంవత్సరమంతా దేవుడు వసిగిన సంరక్షణను బట్టి కృతజ్ఞతగా, కుటుంబ సభ్యులందరినీ ఎల్లప్పుడూ దేవుని సంరక్షణ కాపుదలు ఉంటున్నట్లుగా, ప్రత్యేకంగా వారి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా, రాబోయే సంవత్సరంలో సెటిల్మెంట్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. లూసీ రాణి, శివాజీ సంతాన వరం కొరకు ప్రభు ఆమె గర్భమును తెరచినట్లుగా, అలాగే సంతానం లేకుండా బాధపడిచిన వారందరికీ సంతానం కలుగునట్లుగా ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, మరియు DMI 24 గ్రూప్ అందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే యాన్సీ, సిజీ, షాను, అలాగే మార్టినా, యాన్స్లం, అలాగే మౌనిక, సతీష్, మరియా, జగన్లకు సంతాన వరం కొరకు, దానమేరి మంచి ఆరోగ్యం కొరకు, అలాగే అంతోని, అమల, రీతా కుమారి, జాన్సన్ కెనడీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు కడపలో చక్కగా వాక్య పరిచర్యలు వినటానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ యొక్క విన్నపమును కూడా దేవుడు ఆలకించి, దేవుడు అక్కడ వర్షాన్ని ఆపి చుట్టుపక్కనంతా వర్షం పడుతుంటే ఆ స్థలంలో చేసిన మేలులకు స్తోత్రం చెల్లిస్తూ ప్రజలందరినీ దీవించమనియు, జూబిలీ సందర్భంగా హైదరాబాదులో సెయింట్ జాన్ సెమినరీ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి
ఆ ప్రార్థన సమావేశములన్నిటిని దేవుడు దీవించి వచ్చినటువంటి గురువులు, బిషప్స్ ప్రతి ఒక్కరిని సామాన్యమైన ప్రజలతో ఆశీర్వదించి జూబిలీ సందర్భంగా ప్రత్యేక దీవెనలు వచ్చిన డయాసిస్ నుంచి వచ్చిన ప్రజలందరికీ దేవుడు దయచేయమని కూడా భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరూ ఉడకంలో పాల్గొంటున్న వాళ్ళు కూడా చేతులు పైకి లేపి ప్రభువునకు అర్పిస్తూ ప్రార్థించండి. అలాగే ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించమని పరలోక జపాన్ని భక్తితో ప్రార్థిస్తాం. పరలోక మందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అనుగ్రహ పరిపూర్ణురాలు మరియ తల్లి, మీ అనుగ్రహముల కోసం ప్రార్థిస్తున్నటువంటి సమయం ఇది. మధ్యస్థ ప్రార్థన జరుగుతుంది. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వసించే వారికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. విశ్వాసంగ్రహమును విశ్వాసంతో ప్రార్థిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. భక్తితో ప్రార్థించుకోండి. ఎలాంటి అద్భుతము స్వస్థత మీకు కావాలో అక్కడ మీ చేయి ఉంచి ఈ టైంలో ప్రత్యేక స్వస్థత అద్భుతం జరగాలని ప్రార్థించండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను స్వస్థత కలుగును అని తలంచి ఆమె వస్త్రమును తాకెను. వెంటనే రక్తస్రావం నిలిచిపోయెను. ప్రభు చెప్తున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినదని. Mark's Gospel chapter 5 verse 28 we hear, she thought to herself, if only I touch his cloak, I shall receive the healing. And when she touched it in faith, she received the healing. ఇప్పుడు మీరందరూ కూడా ఈ ప్రార్థన ద్వారా కరుణ జపమాలలో ప్రభుని తాకుతున్న సమయం ఇది. ప్రభు మిమ్మల్ని తాకుతున్నాడు, మీరు ప్రభుని తాకుతున్నారు. విశ్వాసంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకొని దర్శనంలో చూడండి. దేవుడు, నీవు ఆయనను తాకుతున్నావు, దేవుడు నిన్ను తాకుతున్నాడు. ఇవి రెండింటికి మధ్యలో రోగ బాధలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. ఓ గాడ్, యాజ్ దట్ ఉమెన్ టచ్డ్ ఇన్ ఫెయిత్, we right now touch you in faith, Lord. Amen. We receive the healing. ఉడకంలో పాల్గొంటున్న బిడ్డలకు, ఆన్లైన్లో చూస్తున్న వారికి, యూట్యూబ్లో చూడబోతున్న వారందరికీ దేవుని ఇప్పుడు నీవు తాకుతుండగా, దేవుడు మిమ్మల్ని తాకుతుండగా
అద్భుత స్వస్థత జరుగునుగాక. ఆమేన్. దావీదు కుమారుని ప్రార్థన చేస్తాం లూకా 18:38 ప్రకారం. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగ నీవు త్వరగా రావయ్యా, స్వస్థత పరచగ నీవు త్వరగా రావయ్యా. అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచు అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమి నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా, పలికిన దేవానికే స్తోత్రమయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఉడకంలో పాల్గొంటున్న వారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తారు. మీరు కూడా మోకరించగలిగిన వాళ్ళు మోకరించి భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన ప్రభు మరణించిన వారిని సహితం సజీవంగా లేపే దేవుడు. అందువలన ఎక్కడెక్కడ అవయాలు కూడా చచ్చిపడిన స్థితిలో ఉన్నదో ఇప్పుడు ఈ పాట పాడబోతుండగా మరణించిన లాజరును సజీవుగా లేపిన దేవుడు మన మధ్యలో ఈ కరుణ జపమాలలో ఉన్నారని నమ్ముతున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ మీకు అవయములో చచ్చిపడిన స్థితిలో ఉన్నటువంటి అవయములు కావచ్చు. అవును,
మీ జీవితంలో ఎండిన ఎముకలులాగా అయిపోయినటువంటి పరిస్థితే కావచ్చు, దేవుడు ఆ పరిస్థితి నుండి, వ్యాధి నుండి మళ్ళొకసారి పునర్జన్మమిచ్చి దేవుడు లేపునుగా. ఆమేన్. Yes, as Jesus said to the dead body of Lazarus, Lazarus, come out. With an order, he ordered it. And the dead body received life. He came out. You are going to come out of every problem as we sing this song today. Amen. Jesus is going to say, you evil spirit, come out. You sickness, come out. You every dead problem, come out. You every bondage, come out. యోహాను సువార్త 11:43 యేసు బిగ్గరగా లాజరు వెలుపలకు రమ్మని పలికెను. వెంటనే చనిపోయిన లాజరు వెలుపలకు వచ్చెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువారు మరణించినను జీవింతురు. యోహాను 11:25. John 11:25. Those who believe in me, even though they are dead, they will live because of the faith. John 11:43. Jesus ordered the deadness in the life of Lazarus to come out. He is going to order everything that is not supposed to be in our body, in our family to come out. దేవా, ఇప్పుడు ప్రభా, ఈ వడకంలో పాల్గొంటున్న బిడ్డలు మరియు ఈ ఆన్లైన్లో చూస్తున్న వారు, యూట్యూబ్లో చూడబోతున్న వారు ఏ పరిస్థితి నుండి బయటికి రావాలో నీవే ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు ప్రభా, వాళ్ళు బయట పడతారు ప్రభా. అందువలన నీవు ఇప్పుడు ఆ సమస్యను చూసి బయటకు రండని పలుకుతున్నందులకై స్తోత్రం. వ్యాధి నుండి బయటికి తప్పిస్తున్నందులకై స్తోత్రం. అప్పు సమస్య నుండి బయటికి లాగుతున్నందులకై స్తోత్రం. పాప బురద నుండి ప్రజలను లేపుతున్నందులకై స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ రెజరెక్టింగ్ పీపుల్ టుడే లార్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. భక్తితో పాడండి, చప్పట్లు కొడుతూ స్తోత్రిస్తూ దావీదు కుమారుడు యేసు ప్రభుని పిలిచి స్వస్థత కోసం ప్రార్థిస్తాను. మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును, నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగ నీవు త్వరగా రావయ్యా, త్వరగా రావయ్యా. మీరు పాడినట్టే దేవుడు ఆలస్యం చేయకుండా త్వరపడి మీ ఇంటిలో అద్భుతాలు చేయునుగాక. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకొకసారి ఒక బాలిక చనిపోతుంటే తండ్రి విశ్వాసను చూచి ఒకే ఒక మాటతో యేసు ప్రభు ఆ బాలికకు మళ్ళా జీవమిచ్చి లేపాడు. ఒకే ఒక మాట, తలితా కూమి, అంటే ఓ కుమార్తె లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటకు అర్థం. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగాను. తలితా కూమి, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను. అదే మాటను ప్రభు ఇప్పుడు మీతో చెప్తున్నాడు. మీరు తలితా కూమి అని మాటను అప్పుడు ప్రభు పలికిన మాట. అందుకే కొందరు అంటున్నారు కొన్ని సంవత్సరాలలో ఆ రోజుల్లో మాట్లాడిన స్వరంను కూడా మళ్ళీ రికార్డ్ చేయబోతున్నారంట. అది ఎట్లా జరగబోతుందో తెలియదు. సైంటిఫిక్గా ఆ స్థాయికి చేరుతారంట ఒకరోజు. వాట్ జీసస్ స్పోక్ అండ్ మెనీ పీపుల్ స్పోక్, దే ఆర్ ట్రైంగ్ టు రికార్డ్ అండ్ టేక్ దట్ సౌండ్. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్. పీపుల్ ఆర్ అటెంప్టింగ్ సైంటిఫికలీ లైక్ దాట్. నేను సైంటిఫిక్గా చెప్పలేదు, నిజం చెప్తున్నాను. ఆయన నిన్న నేడు ఎన్నడూ మారని దేవుడు. హెబ్రీయులకు రాసిన లేఖ 13:8 ఇప్పుడు మీతో చెప్పబోతున్నాడు. తలితా కూమి, నీవు లే, నీ పరిస్థితి నుండి లే. మళ్ళీ మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు, మరణం నుండి లే, అప్పు సమస్య నుండి లే, మీ పేదరికం నుండి లేవండి, నిరుత్సాహం నుండి లేవండి. ఫ్రమ్ డిప్రెషన్ గెటప్. ద లార్డ్ ఈస్ యూసింగ్ ద వర్డ్ తలితా కూమి, ఓ లిటిల్ గర్ల్ గెటప్. లిటిల్ గర్ల్ మీన్స్ వాట్? యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సో లిటిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐస్ ఆఫ్ గాడ్. చిన్న బాలిక అంటే అర్థం ఏంటండి? దేవుని చేతిలో మీ సమస్య చిన్న బాలికకు సమానం. దేవుడు సర్వశక్తిమంతుడు. మార్క్ 5:41 we read when Jesus said talitha kumi and the small little child got up. ఇప్పుడు అదే స్వరం మీ పరిస్థితిలో వినబడును గాక. భక్తితో పాడి మన పరిస్థితి నుండి దేవుడు లేపమని ప్రభుని విశ్వాసముతో పిలుస్తాం, ప్రార్థిస్తాం. తలితా కూమి అన్నావు, జీవము పోసి లేపావు. నీవు అధైర్యపడకు, నీ కుమార్తె జీవిస్తుంది. అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగ నీవు త్వరగా రావయ్యా. అదే స్వరం మీకు వినబడి గొప్ప గొప్ప అద్భుతాలు, స్వస్థత, విడుదల కలగాలని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉడకములో పాల్గొంటున్నటువంటి బిడ్డలను మిమ్మలను దేవుడు రెక్కల క్రింద భద్రంగా దాచుకొని కాచి కాపాడాలని భక్తితో ప్రార్థించుకుందాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగొడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, పునీత అంతోని వారిని స్మరించే గొప్ప మంగళవారం. మంగళకరమైన కార్యములు మీ ఇంటిలో జరుగునుగాక. శుభకార్యములు జరుగునుగాక. ఆయన పేరే అద్భుతాల అంతోని వారు కావున మీ ఇంటిలో ఎదురు చూస్తున్న అద్భుతాలు మధ్యస్థ ప్రార్థన ద్వారా అంతోని వారు ప్రార్థింపగా యేసు ప్రభు బాలయేసు చెవుల దగ్గరికి వెళ్ళి పలుకగా మీ విన్నపాలన్నీ ఈ రోజు ఈ ప్రార్థన ద్వారా వినబడునుగాక. సాక్షిగా దేవుడు మిమ్మల్ని లేపునుగాక. సులోచన, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. సౌమ్య, దేవుని యొక్క హస్తం నీ మీదకి దిగి వస్తుంది, నేను నమ్మట్లేదు. అలాగే కడుపందా ఉబ్బిపోయి బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ, నీకు కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతున్నటువంటి పేరు ఉంది. దేవుడు ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అనేక మంది, దేవా నా కన్నులను కాపాడలేకపోతున్నాను, నా కళ్ళు చూడకూడదని చూస్తుంది అని అంటున్న వాళ్ళకు ఈరోజు త్వరగా వచ్చి దేవుడు మీ కన్నులను శుద్ధి చేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి అద్భుత కార్యములు కడపాలో కూడా జరిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు గమనించి ఉంటారు. ఫాదర్ గారు ఆన్లైన్లో కొంతమంది మీకు ఆన్లైన్లో చూసిన వాళ్ళకి మీకు తెలుసు. ఫాదర్ గారు లాస్ట్ ఏం మాట చెప్పారు? వీజీ ఫాదర్ గారు ఏం చెప్పారు చెప్పండి? చుట్టుప్రక్కనంతా 4 గంటల వరకు భయంకరమైన వర్షం పడ్డది, అక్కడక్కడ నీళ్ళు ఆగిపోయింది, పేపర్లు కూడా వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం వర్షం లేకుండా దేవుడు ఆపాడని ఫాదర్ గారు చెప్పాడు. అదంతా మీరు చేసిన ప్రార్థన. DMI 24/7 గ్రూప్ మీకు చెప్పే వెళ్ళాను. ప్రజల మీ అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాను. అది మీరు చూస్తే, నేను కూడా ఈరోజు నిన్న మేము ప్రయాణం చేసుకుంటూ వచ్చినప్పుడు దారిలో కథీడ్రల్ వచ్చాం. కొద్దిగా దూరంలోనే అంతా తడిచిపోయి నీళ్ళు నిలబడుతుంది. కానీ అక్కడ మాత్రం దేవుడు 2 రోజులు ఎవ్వరికీ ఏ ఇబ్బందులు కాకుండా భోజనం చేసి వారు వెళ్ళే వరకు దేవుడు వారిని అలా కాపాడాడు. అక్కడ చేసిన దేవుడు మీ ఇంటిలో ఇప్పుడు చేయునుగాక. తెలుగు వడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు దేవుడు అక్కడ వర్షాన్ని ఆపాడు. దేనిని ఆపాలో, ఏ సైతాన్ని ఆపాలో
దేవుడు ఆ కార్యం మీకు చేయునుగాక. ఆమేన్. అనేక మంది వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఫాదర్ గారండి అక్కడ దాకా రాలేకపోయాం, చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఫాదర్ అని చెప్పి వాళ్ళు కూడా పంచుకున్నారు. ప్రభు చిత్తమైతే రేపు కొన్ని మీకు తెలియచేస్తాను. రేపటి దినం గమనించండి, తెలుగు ఉడకంలో పాల్గొంటున్న ప్రజలందరితో పాటు మనము ఒకరోజు ప్రోగ్రామే జరుపుతున్నాం. అందువలన రేపటి దినం ఎదురు చూస్తుండండి. దేవుడు వారితో పాటు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. All those who are right now attending the Telugu retreat, and you together tomorrow will be celebrating the wonderful day of their testimonies, along with that testimonies from the retreat. రేపటి దినం స్వస్థత ప్రార్థనలో పాల్గొంటున్న వారిని, ఇప్పుడు పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. మార్కు సువార్త 5:1 దయ్యము పట్టినవాడు ఒకడు సమాధుల నుండి ఆయన యొద్దకు వచ్చెను. A man who was possessed by the devil came out of the tomb to meet Jesus. మార్కు 5:7-8 వాడు దూరము నుండియే యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి పాదములపై పడి, సర్వోన్నతుడకు దేవుని కుమారా, మా జోలి నీకేలా అని ప్రాధేయపడుచు అన్నను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలి పొమ్ము అనెను. Mark's Gospel chapter 5:7-8 Jesus spoke to the man, devil-possessed man, get out of him, and that man received deliverance. ఈరోజు కూడా ఎంతోమంది తెలుగు ఉడకంలో పాల్గొన్నారు. మీ అందరికీ దేవుడు ఈరోజు విడుదలను దయచేయను. అలాగే ఆన్లైన్లో చూస్తున్న వారు, అది యూట్యూబ్ అయినా వాక్యమే ఏ టైంలో విన్నా, ఇప్పుడు మీ అందరికి విడుదల కలుగునుగా, బంధకాలు తెగిపోనుగా, సంఖ్యలు తెగిపోనుగా. ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక ప్రార్థన ద్వారా ఉడకంలో పాల్గొంటున్న వారు మీ అందరి మీద ప్రత్యేక దీవెనలు కలుగునుగా. భక్తితో పాడుదాం. సమాధులలో వాసముండు పిశాచ పీడితుడు, సర్వోన్నతుడ దైవ కుమార హింసింపకని ప్రార్థింప, అపవిత్రాత్మ నుండి విడుదలనిచ్చావే దేవా, నీకే స్తోత్రమయ్యా. అపవిత్రాత్మ నుండి విడుదలనిచ్చావే, నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, విడుదలనివ్వగ నీవు త్వరగా రావయ్యా. విడుదలనివ్వగ నీవు త్వరగా రావయ్యా. ప్రతి సైతాను నుండి మనలందరినీ దేవుడు విడిపించునుగా. ప్రతి బంధకం నుండి బయటపడు మార్గమును ఈ గుర్తు చెప్తుండగా దేవుడు మీకు దానిని ఒసగి మార్గములు తెరవబడునుగా. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం ముగించే మునుపు వచ్చే ఆదివారం, ప్రత్యేక ఆదివారం డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగిలో దివ్యవాక్య కేంద్రంలో ప్రత్యేకంగా జపమాల మాత పండుగను మనం కొనియాడుతూ ఆ దినమున జపమాల ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, లభించే ఆశీస్సులు ఏమిటి, ఇవన్నీ వివరించబడతాయి. తర్వాత ప్రదక్షిణలో మరియ తల్లితో పాటు మన ఇంటికి మరియ తల్లి వచ్చేటట్టు ప్రార్థన చేయబోతున్నాం. ప్లీజ్ నోట్, కమింగ్ సండే ఇస్ అ స్పెషల్ సండే. ఫర్ దిస్ మంత్ దిస్ ఈస్ ద స్పెషల్ సండే. ఇట్స్ అ రోసరీ సండే. We celebrate Mama Mary's Our Lady of Rosary feast day, and also we will be having a procession with the rosary. So come be prepared, and may God's blessings come abundantly for all of you. ఆమేన్. అలాగే కడపాలో మీరు చేసిన ప్రార్థన ద్వారా ఆల్రెడీ కడపాలో 2-3 రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. 2-3 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. ఒకటేమో పాళేస్ గుడిలో, తర్వాత కథీడ్రల్లో, తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ ఒకసారి అక్కడే ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో అని ఫాదర్ గారు ఇన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకున్నాం. సో ప్లీజ్ నోట్ యువర్ ప్రేయర్, నాట్ ట్రిపుల్ ప్రోగ్రామ్ ఈజ్ ఫిక్స్డ్. సో బట్ దెన్ అన్ఫార్చునేట్లీ కథీడ్రల్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్ డ్యూరింగ్ ది లెంటన్ సీజన్. తపస్కాలంలో వెళ్ళలేము, ఎందుకంటే ఆల్రెడీ తపస్కాలంలో ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్స్ ఫిక్స్ అన్నాము కదా. కానీ మీ ప్రార్థన ఎంత గొప్పదో, నాటు 2 దీవెనలు 3 దీవెనలు, 3 గంటల ప్రార్థనలో 3 దీవెనలు. ఎస్, 3 o'clock ప్రోగ్రామ్, ట్రిపుల్ బ్లెస్సింగ్స్, సేమ్ థింగ్ విల్ హ్యాపన్. నాకు ఇచ్చినంతా మీకు పంచిపెట్టడానికే ఇన్ని రోజులు నేను నిలబడుతున్నాను, మీకు తెలుసు. ఎస్, కంటిన్యూ టు ప్రే ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ కడప. యూఆర్ సో గుడ్, సో మచ్ ఆఫ్ లవ్. ఎట్లా భోజనం పెట్టారంటే అసలు ప్రతిరోజు ఎన్ని ఐటమ్స్తో, అంత ప్రయోజనం మాత్రం కాదు, ప్రేమతో చూసుకున్నారు. ఫాదర్ మొదలుకొని ప్రజలందరూ కూడా చాలా ప్రేమను అనుభవించాం. కడప ప్రజలారా, మేత్రాసనం చెందినటువంటి బిషప్ గారు కూడా తాను అక్కడే ఉండి ప్రజలతో పాటు కంప్లీట్గా పాల్గొన్నారు. బిషప్ గారిని దేవుడు ఏరాళముగా దీవించాలని ప్రవచితమైతే బిషప్ గారిని కూడా దేవుడు వాళ్ళ చెల్లి ప్రార్థించినప్పుడు 3 గంటల ప్రార్థనలో ఫాదర్ బిషప్ గారి జీవితంలో దేవుడు ఆయనను కరోనా నుంచి తప్పించాడు. ప్రభుచితమైతే రేపు దాన్ని మీతో పంచుకుంటాను. నిన్నటి రోజు ఆమె వచ్చి చెప్పినప్పుడే నాకు తెలిసింది ఈ విషయం. సో మెనీ మిరకిల్స్ ఆర్ రిపోర్టెడ్ త్రూ 3 o'clock. వెరెవర్ వి గో పీపుల్ సే 3 o'clock డిఎంఐ గ్రూప్. అది ఒక వాళ్ళలాగా మనల్ని లాగుతున్నటువంటి ఒక పరిస్థితి. 3 o'clock ఫాదర్, డిఎంఐ ఫాదర్ అని వచ్చేటప్పుడల్లా ప్రజలు విష్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుండే సిరిల్ ఫాదర్ అన్నది ఒక చిన్న పాప. అంటే ఈ ప్రోగ్రాం మనందరినీ ఎంతగా ప్రభావం చేసిందని నాకు తెలిసింది. ఫాదర్ పక్కన ఉన్న ఫాదర్ అన్నారు, చిన్న పాపకి మీగట్లా తెలుసు ఫాదర్ అన్నది. అది ఈ 3 గంటల ప్రార్థన యొక్క అభిషేక ఆశీర్వాదం. మీరు చేసే ప్రార్థన చిన్న పిల్లలను కూడా తాకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ప్రేయర్స్ యూ డిడ్. చాలా దూర ప్రయాణం భద్రంగా తీసుకెళ్ళాడు ప్రభు, భద్రంగా తీసుకొచ్చాడు. తెలుగు వడకంలో మళ్ళీ ఒకసారి ఉండే భాగ్యం ఇచ్చాడు. జూబిలీ సందర్భంగా హైదరాబాదులో చాలామంది బిషప్స్, గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు కలిసి 2 రోజులు కూట నడుస్తుంది. ఈరోజు రేపు దయచేసి మీరు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి. దేవుని యొక్క ఆశీస్సుల కోసం చివరిగా ప్రార్థించి మనం ముగిస్తాం. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 12 verse 11. గొర్రె పిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సహోదరులు వానిపై గెలుపు పొందిరి. వారు ప్రాణములు త్యజించుటకును మరణించుటకును కూడా సిద్ధపడిరి. బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద lamb and their proclamation of faith they have conquered Satan. Yes, దుష్ట శక్తులని గెలిచే పండుగలు బయట జరుగుతున్నాయి. మనమందరం కూడా
దుష్ట శక్తులను గెలిచడానికి వాడుకున్నది పటాకులు కాదు, యేసు రక్తం. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. దేవుడు మనలందరినీ, మరి ముఖ్యంగా వడకంలో పాల్గొంటున్న వాళ్ళని దీవించమని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఆరాధన. జరగక మునుపే జరిగిందని మేము నమ్ముచున్నాం తండ్రి. దావీదు కుమార యేసయ్య అని పాట మొదలుపెట్టాం. దావీదు కుమార యేసయ్య అని పలికినప్పుడు ప్రజలందరినీ వదిలిపెట్టి, కిక్కిరిసి ఉన్న జనాలను వదిలిపెట్టి, ప్రభా నీవు దగ్గరికి వెళ్ళి నీకు ఏమి కావాలని చెప్పి ఆయనకి సహాయం చేసి గ్రుడ్డివానికి చూపునిచ్చావు తండ్రి. ఇప్పుడు ఈ పాట పాడుతున్నప్పుడు ప్రభా ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి మీకు ఏమి కావాలి అని అడగకుండానే నీవు ఇస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. లార్డ్, దిస్ సాంగ్ ఈజ్ అ సాంగ్, అ బ్యూటిఫుల్ మిరాక్యులస్ సాంగ్. When that blind beggar cried out, Jesus, son of David, you left the whole crowd, Lord. You went and asked him, what do you want? And what he wanted, you gave it to him. You restored the sight to him. అడుగక మునిపే మనకిచ్చే దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిస్తూ ఈ పాటను పల్లవితో పాటు చివరిగా మనం పాడి చరణంలోనికి వెళ్ళి ఆశీర్వాదంతో ముగిస్తాం. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. గొర్రె పిల్ల రక్తముతో సాతానుపై జయమిచ్చావు, గొర్రె పిల్ల రక్తముతో సాతానుపై జయమిచ్చావు. మేము ప్రకటించు సత్యముతో సాతానుపై మాకు విజయము, మేము ప్రకటించు సత్యముతో సాతానుపై మాకు విజయము అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. దావీదు కుమారా దావీదు కుమారా దయ చూపుమా, మాపై దయ చూపుమా, దయ చూపుమా, మాపై దయ చూపుమా. స్వస్థత మాకు కావాలయ్యా, విడుదల మాకు కావాలయ్యా, స్వస్థత మాకు కావాలయ్యా, విడుదల మాకు కావాలయ్యా. అద్భుతాల తొనివారా ప్రార్థించండి మాకై, అద్భుతాల తొనివారా ప్రార్థించండి మాకై, అద్భుతాల అంతోనివారా, అద్భుతాల అంతోనివారా, అద్భుతాలు జరగాలి ప్రార్థించండి, అద్భుతాలు జరగాలి ప్రార్థించండి. ఈ పాట పాడుతున్నప్పుడే మీకు అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు, విడుదల, స్వస్థత, మహిమ, గొప్ప గొప్ప సాక్ష్యం చెప్పే దినములు వడకలలో పాల్గొన్న వారికి, మరి ఆన్లైన్లో చూస్తున్న వారికి, యూట్యూబ్లో చూడబోతున్న ప్రతి బిడ్డకు అద్భుతాలు అంతోని వారి ప్రార్థన ద్వారా దావీదు కుమారుడు యేసు ప్రభు కనికరించి మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను కడప ప్రాంతంలో పాల్గొన్న వేళ సంఖ్యలో వచ్చిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూబిలీ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రార్థన మీదను హైదరాబాద్లో ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు ఒడకంలో పాల్గొన్న ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం ఒడకానికి వచ్చిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలు తొలగిపోరని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన భాగ్యం కోసం విలపిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ప్రార్థన ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం మరియ తల్లిని ప్రేమించి ప్రత్యేక ఆదివారం జపమాల మాట పండుగకు వస్తున్న భక్తులందరి మీదను వారి విన్నపాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచి శిరములు వంచి చేతులు జోడించి పాడిన పాటలో ఉన్న మహిమ ఆశీర్వాదములు ఒక్కసారిగా పరలోకం తెరవబడి మీ మీద దిగి రావాలని ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఆ దినము గురుడివాడు ఏడ్చినప్పుడు దావీదు కుమారుడు కనికరించినట్టు మిమ్మలను వడకంలో పాల్గొన్న బిడ్డలను పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే కనికరించి అద్భుతాలు చేసి దీవించునుగాక. Jesus, Son of David, as you prayed today, calling this name, may the same name that healed the blind man heal you, perform miracle for you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Davidu Kumara, Yesaya, స్వస్థత పరచగనీవు త్వరగా రావయ్యా. వేచి ఉన్నాము ఆలస్యం చేయక త్వరగా రావయ్యా. మీ మధ్యలో నిలబడుతున్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.